యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని తెలుసుకును. ఎవరికి తెలియలేదు? ఇశ్రాయేలీయుల దేవుడు. అబ్బా ఎవరు చెప్పినారు తల్లి? దేవుడు స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుడు నామానికి ఇశ్రాయేలీయులంటే మనమే. మన వాళ్ళకి ఇశ్రాయేలీయులకి ఎవరో అనుకుంటారు. ఇశ్రాయేలు నువ్వునే. ఎవరికి తెలియలేదు? ఇప్పుడు చదవండి. ఎవరికి తెలియలేదు? ఇశ్రాయేలు మనకే. ఎవరికి తెలియలేదు? మనకు తెలియలేదు. ఎద్దుకు తన కామము తెలుసు. రైతు ఎవరో తెలుసు ఎద్దుకో. నేను ఈ మధ్యకాలంలో సెలవులో ఒక టీవీ చూసా. ఒక అతను ఆ ఆవు దూడను పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ గట్టి కలుసుకున్నారు. నన్ను ఎద్దుకు తెలుసు రైతు ఎవరో, గాడికి తెలుసు దొడ్డి ఏదో, క్రైస్తవులు తెలియలేదు చర్చి ఏదో. నీ దొడ్డి మందిరమే, నీ దొడ్డి చర్చినే. ఇశ్రాయేలీయులకు తెలియలేదు. ఎద్దుకు పశువులు పక్షులు దేవుని గుర్తెరుగుతున్నాయి, క్రైస్తవులకు లేదు. నేను చెప్పడం లేదు, నా మాట కాదు, నా సొంత మాట అంతకన్నా కాదు. పశువులు పక్షులు దేవుని గుర్తెరుగుతున్నాయి, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాయి. దేవుడు చెప్పిన పనులు పశువులు పక్షులు చేస్తున్నాయి. కోడి తెల్లవారుజామున పోయాలంటే ఇప్పుడు కూడా కోడి తెల్లవారుజామున చూసుకునే ఉంది. ఎద్దులు సేద్యం చేయాలి, చేస్తూనే ఉంది. కాకీలు పుయ్యాలి, చూస్తున్నది. కుక్కలు దొంగలు పడితే మరగాలి, బతుకుతూనే ఉంది. క్రైస్తవులకు ఏం చెప్పాడు దేవుడు? నేను గొప్ప వేరొక దేవుడు నీకు లేరు. పునరుత్థాన ఆదివారం దేవుడు, ఆ విశ్రాంతి దేవుడు, నీవు నీ పిల్లలు నీ కుటుంబము నీ సంఘము ఎక్కడుండాలి? గట్టిగా చెప్పండి. నువ్వు ఎక్కడున్నావు? ఈ మైక్ ద్వారా ఎవరైతే దేవుని వాక్యం వింటున్నారో వారికి ఒక సూటిగా మాట్లాడుతుంది. ఈ పునరుత్థానం అపశుద్ధమైన దినం. నువ్వు ఎక్కడున్నావు? బైబిల్ చెప్తుంది. నీవు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ దుఃఖితులు కానీ, నీ ఇంటికి వచ్చిన స్నేహితులు కానీ ఏ పని చెప్పండి. ఎప్పుడు ఎప్పుడు విశ్రాంతి దినం. మనం పునరుత్థానం ఆదివారం దినం.